హలో గురు, ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ చూడడం జరిగింది అండ్ ఆ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్తా. కానీ దానికన్నా ముందు జై హింద్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న కొంతమంది వారియర్స్, కొంతమంది పైలట్స్ ఆ రోజున వాళ్ళ ఎయిర్ స్ట్రైక్ చేయడం అనేది నిజంగా మనందరికీ కూడా చాలా గర్వకారణం. 14th జరిగిన పుల్వామా అటాక్కి కౌంటర్గా 26th వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. దాన్ని ఎయిర్ స్ట్రైక్ అని మనం పిలుస్తాం. సో ఆ ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత మనందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. దాని తర్వాత వాళ్ళు కూడా మన మీద అటాక్ చేయడం, దాని తర్వాత అభినందన్ గారు దొరికేయడం, సో ఇవన్నిటిని కూడా జరగడం మన అన్నింటికి బాగా తెలుసు. బట్ వాటన్నిటిని చూసే అదృష్టం మాత్రం మనకు లేదు. కానీ ఆ అదృష్టాన్ని కలుగజేద్దామనే చిన్న ప్రయత్నంతో మన ఆపరేషన్ వ్యాలంటైన్ టీం మన ముందర మూవీని పెట్టడం జరిగింది. మూవీలో ఈ పర్టికులర్ పుల్వామా అటాక్ సీన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ సీన్ నుంచి అయితే మాత్రం మూవీ కొంచెం బాగా చూపించుకుంటూనే వెళ్ళారని చెప్పాలి. ఈవెన్ ఎయిర్ స్ట్రైక్ సీన్స్ కానీ కొన్ని బాగా ఎంగేజ్ చేశారని చెప్పచ్చు. కాకపోతే మూవీ విషయంకి వస్తే మాత్రం మూవీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అయితే మాత్రం చాలా వరకు మిస్ అయినట్టు చెప్పచ్చు. మూవీలో కొన్ని ఫ్లాస్ చెప్తాను నేను. లైక్ నవదీప్ గారిని పెట్టారు. నవదీప్ గారు నాకు తెలిసి ఏగల్ మూవీలోనే ఎక్కువసేపు ఉంటారేమో ఈ మూవీలో కన్నా. అసలు అతన్ని చాలా లీడ్ రోల్ కింద ప్రమోట్ చేయడం బయట అలా జరిగింది. కానీ బట్ మూవీలో అసలు అతని రోలే లేదు. నాకు తెలిసి మోస్ట్లీ అతను 2 minutes కూడా ఉండడేమో. అండ్ మూవీ మొత్తం కూడా వరుణ్ తేజ్ చుట్టూ లైక్ ఆ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్లీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. ఈ పుల్వామా అటాక్కి మనం ఇచ్చిన కౌంటర్కి వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. బట్ కమింగ్ టు మూవీ సినారియో అయితే మాత్రం మూవీ వెరీ ఫస్ట్ హాఫ్ ఏ మూవీకి బిగ్ మైనస్. బట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఎంగేజ్ చేయడానికి ట్రై చేసిన, బట్ అంత వర్కౌట్ అవ్వలేదు. కానీ చివరికి అయితే మాత్రం ఒక మాట చెప్తా. బట్ ఆ సీనారియోస్ అన్నీ కూడా చూడడం కానీ కొంచెం ఎయిర్లో ఫైట్స్ కానీ ఓకే. మొత్తం నాకైతే ఈ మూవీ ఓవరాల్గా ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్తాను నేనైతే. సో నాకు వచ్చిన ఒపీనియన్ అయితే నాది యావరేజ్గా ఉంది మూవీ. బట్ ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తా, వాళ్ళు చేసిన అప్పుడు ఆ కౌంటర్ అటాక్ని ఈ విధంగా వీళ్ళు మనకు చూపించడం మనలో ఇంకా దేశభక్తి పెరగడం అనేది ఖచ్చితంగా ఖాయం. నిజంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ వాళ్ళందరూ ఉండి మనల్ని చాలా బాగా చూసుకుంటున్నారంటే నిజంగా సెల్యూట్ చేయాలి వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరికీ సెల్యూట్ అండ్ జై హింద్. అండ్ మూవీ విషయం దగ్గరికి వస్తే మాత్రం కొంచెం ఈ పర్టికులర్ లవ్ స్టోరీ పెట్టడం, ఇట్లాంటి కమర్షియల్ సీన్స్ కొన్ని పెట్టడం జరిగింది. బట్ అది పెట్టకుండా డైరెక్ట్గా మ్యాటర్ మీద, సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండి స్క్రీన్ ప్లే విషయం కూడా, స్క్రీన్ ప్లే చాలా మేజర్ మైనస్ మూవీకి. ఏ సీన్ తర్వాత ఈ సీన్ పెడతాం అన్నది సరిగ్గా లేదు. సో ఇవి మైనసెస్ ఈ మూవీకి. అండ్ మూవీ ఓవరాల్గా అయితే మాత్రం ఏదో ఒక్కసారి చూడొచ్చు, యావరేజ్, అంతకు మించి నాకేమనిపించలేదు. అండ్ ఫైనల్లీ ఇది ఈ మూవీ మీద నాకు వచ్చిన అభిప్రాయం. అండ్ నెక్స్ట్ మూవీతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు.